సార్ ఈ రోజున మద్రాస్ ఐఐటికి సంబంధించిన అంటే మీ పిల్లలందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాని ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేదా దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం కానండి. దీన్ని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి ఒక జీవోనే పాస్ చేసి 25 మంది విద్యార్థులకి లాభం చేకూర్చిన ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? అంటే సార్ నిజంగా అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు, కానీ మేము అనుకుంది రాంగ్ సార్. చాలా బాగా స్పందించారు. ఒక మెసేజ్ పైన ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్. ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు 5 సబ్జెక్ట్స్లోనూ మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్. ఆ మార్క్ లిస్ట్ తీసుకొనేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్. వెంటనే మాకు థర్డ్ రౌండ్లో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఈరోజు మెరిట్ మార్కులు వచ్చిన తర్వాత కూడా సెకండ్ లాంగ్వేజ్ అనే ఒక చిన్న ఆబ్జెక్షన్ పెట్టి లేకపోతే దానికి మార్కులు ఉండాలి, మీరు తెలియని సబ్జెక్ట్ కూడా రాసి దానికి మార్కులు అంటే అసలు ఇదంతా అయ్యే పనే అనుకున్నారా సార్? ఇది సార్ అసలు మేము ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్. మేమైతే ఆశలు వదిలేసుకున్నాము. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకొని వదిలేసుకున్నాం సార్. అయితే మేము సార్కి మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీరు లోకేష్ గారిని కలిసారు దానా? లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో? ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి? మీ అందరికీ ఆయన భరోసా ఇచ్చారా? ధైర్యం చెప్పారా? చాలా ధైర్యం చెప్పారు సార్. ఏమని చెప్పారు? బాగా చదువుకొని ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ కొట్టాలి, మంచి జాబ్ చేయాలి. ఎక్కడ బెంగళూరు లేకపోతే తెలంగాణలో లేకపోతే ఇంకెక్కడ చెన్నై అటు పోకుండా మనం చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో మనమే ఇక్కడే మంచి జాబ్ చేయాలి అని అన్నాడు సార్. ఖచ్చితంగా ఆయన ఇచ్చినట్టుగా మీరు దాన్ని నెరవేరుస్తారా నాన్న? నమ్మకం ఉందా సార్ మీకు కూడా? సార్ తప్పకుండా ఉంది సార్. సార్ అయితే బాగా మాకు భరోసా ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఐఐటి ఎన్ఐటీలు కంప్లీట్ చేసుకొని మీరు వేరు రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలోనే జాబ్స్ ఉన్నాయి, కావాల్సిన జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా సార్ బాగా చెప్పారు సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రభుత్వాలు విమర్శించడం కాదు, గత ప్రభుత్వంలో కూడా 2 విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా అంటే ఇలా వెంటనే జీవోలు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసే విధానం సార్. జీవో అనేది రావడం అనేది ఇంత ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సార్. ఆషామాషి కూడా కాదు సార్. కానీ ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జీవోల్లో తెచ్చిండేది కానీ చూసిండేది కానీ అయితే మేము ఇంతవరకు చూడలేదు సార్. మంత్రి దాకా వెళ్ళడం కానీ ఆయన పిలిపించుకొని మాకు కొన్ని సలహాలు కానీ సందేశాలు కానీ ఇచ్చి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ మంత్రి కూడా ఈ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు సార్.